హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ అమూల్య గురించి తెలుసుకున్న రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ, ఒరై చందు, సాగర్, ధీరజ్ ఇలా రండ్రా అని పిలుస్తాడు. ఇక రామరాజు మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి నానా, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, అరే నీ చెల్లెల విషయంలో మీరేమైనా పట్టించుకుంటున్నారా? అసలు కాలేజీకి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది అని మీ చెల్లి గురించి ఏ క్షణమైనా ఆలోచించారా? మీరు ఒక చెల్లి విషయంలో అన్నగా బాధ్యత తీసుకుంటే అమూల్య ఇలా ఎందుకు చేస్తుందిరా? అందుకే మీరు అమూల్య గురించి పట్టించుకోవడం లేదు. నేను అమూల్య విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్నా చందు, ఏంటి నానా, ఏ నిర్ణయం తీసుకున్నావు అనగానే అప్పుడు రామరాజు, చూడురా, ఆ భద్రావతి సేనాపతి నా గురించి ఎలా తప్పుగా మాట్లాడారో చూశావు కదా. అందుకే అలా జరగకుండా ఉండాలి అంటే నేను అమూల్యకి పెళ్లి జరిపిస్తాను అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక అమూల్య నానా అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు అమూల్య, నువ్విక మాట్లాడే అర్హత కోల్పోయావు. ఇక నేను ఏది చెప్తే అది వినవలసిందే. తొందరలోనే నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రేమ మాత్రం ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరే ధీరజ్, మీ నాన్న తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదురా. అమూల్యకి ఇప్పుడే పెళ్లి చేయడమేంటి? అసలు మామయ్య ఏం మాట్లాడుతున్నాడో మామయ్యకైనా అర్థమవుతుందా అని ప్రేమ అనగానే ఇక ధీరజ్ చాలా కోపంగా, చూడు, మా నాన్న ఏ నిర్ణయమైనా మా మంచి కోసమే తీసుకుంటాడు. నీలాగా ఎవరిని మోసం చెయ్యడు. నీలాగా ఇటు పెళ్ళైన తర్వాత కూడా మీ పుట్టింటి గురించే ఆలోచించవు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని తిడతాడు. ఇక దాంతో ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ చాలా కోపంగా, చూడు ప్రేమ, ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు. నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, మా అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదని చెప్పినా కూడా ఎవరు వినిపించుకోవడం లేదు. మా అన్నయ్యదే తప్పన్నట్టు చూస్తున్నారు. అసలు మా అన్నయ్య గురించి ఎలా చెప్పాలి అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఎలాగైనా మా అన్నయ్య గురించి నిజం తెలుసుకోవాలి. నర్మదక్క కూడా అన్నయ్య గురించే మాట్లాడుతుంది. ఒకవేళ మా అన్నయ్యే నన్ను మోసం చేస్తున్నాడా అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ, ఎలాగైనా మా ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందు నటించి వాళ్ళ నిజస్వరూపం తెలుసుకుంటాను అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే 2 రోజులు గడిచిపోతుంది. ఇక రామరాజు అందరినీ పిలిచి, ఒరేయ్, నేను అమూల్యకి పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా, అందుకే అమూల్యకి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను అని రామరాజు చెప్పగానే అప్పుడు వేదవతి మాత్రం, సరేనండి, మీరు ఎవరికిస్తే వాళ్ళనే అమూల్యకిచ్చి పెళ్లి జరిపిద్దాం. మీరు పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఏదైనా చేస్తారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, సరే బుజ్జమ్మ, రేపు ఉదయాన్నే వాళ్ళు మన ఇంటికి వస్తారు అని చెప్పి రామరాజు అంటాడు. ఇక మాటలు విన్న ప్రేమ కూడా సైలెంట్గా ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. ఎలాగైనా మా ఇంటికి వెళ్ళి అన్నయ్య గురించి నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ ఎవరికీ చెప్పకుండా భద్రావతి ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి ప్రేమ హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే విశ్వ, భద్రావతి అక్కడికి వస్తారు. ఇక ప్రేమను చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ, ప్రేమ, నువ్వు మన ఇంటికి వచ్చావమ్మా అనగానే అప్పుడు ప్రేమ, అవునత్తయ్య, అన్నయ్య ఏదో తప్పు చేశాడని అన్నయ్య గురించి అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా ఈరోజు అమూల్య విషయంలో మామయ్య
ఒక నిర్ణయం తీసుకున్నాడు అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి, విశ్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, ఏ నిర్ణయం తీసుకున్నాడు అనగానే అప్పుడు ప్రేమ, చూడత్తా, అమూల్యకి తిరుపతికి పెళ్లి చేయాలని మావయ్య అనుకుంటున్నాడు. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు. అదేంటి, అమూల్యకి తిరుపతి బాబాయ్కి పెళ్లి చేయడమేంటి, మావయ్య అలా ఎలా చేస్తానంటున్నాడు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ, అదేంట్రా, నువ్వు అమూల్యాని ప్రేమించలేదని చెప్పావు, తను లేకున్నా నేను ఉండగలుగుతానని, అమూల్యే నిన్ను ప్రేమిస్తుందని చెప్పావు అనగానే అప్పుడు విశ్వ మాట మార్చి, అవును, అమూల్యకి పెళ్ళైతే నాకేంటి, నేను అమూల్యాని ప్రేమించడం లేదు కదా అని అంటాడు. ఇక తన మనసులో, ఇదేంటి, అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిగితే నా ప్లాన్ ఎలా వర్కౌట్ ఉంది, లేదు, ఈ పెళ్ళి జరగకూడదు, ఎలాగైనా అమూల్యాని బాబాయికి ఇచ్చి పెళ్లి చెయ్యకుండా నేను చూసుకోవాలి అని చెప్పి విశ్వ వెంటనే పక్కకి వెళ్ళి తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో అమూల్య, ఇదేంటి, ఇతను ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, ఒకవేళ ఈ ఫోన్ గురించి మా అమ్మా నాన్నలకు తెలిస్తే నా ప్రాణం తీయడానికైనా వెనకాడరు అని అమూల్య ఫోన్ కట్ చేస్తుంది. ఇక అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విశ్వ పదే పదే ఫోన్ లిఫ్ట్ చేయడంతో అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు విశ్వ, ఈ టైంలో ఫోన్ చేశావేంటి, ఎవరైనా చూస్తే ఇక మా నాన్న ఊరుకోడు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ, అదేంటి అమూల్య, నీకు తిరుపతి బాబాయ్కి పెళ్లి చెయ్యాలని మీ నాన్న నిర్ణయం తీసుకున్నాడంట అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య, అవును, మా నాన్న నిర్ణయం తీసుకున్నాడు, నాకు మావయ్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, తొందరలోనే పెళ్లి కూడా జరిపిస్తానంటున్నాడు అని అమూల్య చెప్పగానే అప్పుడు విశ్వ, అదేంటి అమూల్య, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, నువ్వు నన్ను ప్రేమించావు కదా అని విశ్వ అనగానే ఇక అమూల్య, ఏంటి, నిన్ను ప్రేమించానా, మరి ఆ విషయం మీ వాళ్ళతో నువ్వెందుకు చెప్పలేదు, నా నోటి నుండి నేనే ప్రేమించానన్న విషయం అందరి ముందు బయటపడేలా చేసి నువ్వు తప్పించుకున్నావు, కానీ నువ్వు మాత్రం మీ వాళ్ళకి నోరు తెరిచి నేను అమూల్యాన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు కదా, అందుకే నీ గురించి నాకు నిజం తెలిసింది, ఇక మా నాన్న నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మా నాన్న మాటకే కట్టుబడి ఉంటాను అని చెప్పి అమూల్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక విశ్వ చాలా కోపంగా ఫోన్ తీసి నేలకేసి కొడతాడు. ఇదేంటి, అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తనని ఇంటికి తీసుకొచ్చి ఎంతో బాధ పెట్టాలి, ఆ బాధను చూసి రామరాజుగాడు రోజు చస్తూ బ్రతకాలి అనుకున్నాను, అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాను, కానీ ఆ రామరాజు అమూల్య విషయంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ ఆ మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే చాలా కోపంతో రగిలిపోతూ విశ్వ చెంప పగలగొడుతుంది. ఒరేయ్, నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు అమూల్య నిన్ను ప్రేమిస్తుందని నాతో అబద్ధం చెప్పి ఇక నా ద్వారా ఇంట్లో గొడవలు పెట్టావు కదరా, నీ మాటలు నమ్మి నేను మా ఇంట్లో వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను కదరా, ఛీ అని చెప్పి విశ్వ చెంప పగలగొట్టి, చూడు, నీ నిజ స్వరూపం అమూల్య ముందు బయట పెడతాను, నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అని చెప్పి ఇక ప్రేమ రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ, ప్రేమ, నువ్వు వెళ్ళొద్దు, ఈ విషయం చెప్పొద్దు, చెప్పావంటే నువ్వు చెల్లెవని చూడకుండా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ, చూడ్రా, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, ఆఖరికి నా ప్రాణం పోయినా సరే నేను అమూల్య జీవితాన్ని కాపాడతాను అని చెప్పి ప్రేమ ఇక వెంటనే విశ్వాన్ని వదిలించుకొని రామరాజు దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రేమ, మావయ్య, అత్తయ్య, ధీరజ్ అందరూ రండి అని పిలుస్తూ ఉండగా ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ప్రేమను చూసిన రామరాజు, ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ, మావయ్య, నన్ను క్షమించు, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని మా అన్నయ్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేను దూరం చేసుకున్నాను, కానీ వాడు మాత్రం వాడి మాయ మాటలతో అమూల్యాన్ని నన్ను
మోసం చేశాడు. అసలు ఆ విశ్వ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. వాడు అమూల్యని ఎలాగైనా ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అమూల్య పెట్టే బాధని చూసి నువ్వు చస్తూ బ్రతకాలని విశ్వగాడు ఇంత ప్లాన్ వేశాడు. ఆ విషయం నాకు తెలియక వాణ్ణి నేను మాటలు నమ్మాను అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి, విశ్వగాడి గురించి ప్రేమ మొత్తం నిజం తెలుసుకుంది. ఒకవేళ ఆ విశ్వగాడు నా గురించేమైనా చెప్పి ఉంటాడా అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా అమూల్య, ఏంటి వదిన నువ్వు చెప్పేది నిజమా? విశ్వ నన్ను ప్రేమించడం లేదా ఇలా చెప్పాడా అనగానే అప్పుడు ప్రేమ, అవును అమూల్య, నేను వాడి మాటలు నమ్మి నువ్వే తప్పు చేశావని అందరి ముందు నిరూపించాను, కానీ వాడే తప్పు చేశాడు అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక అందరూ అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక రామరాజు, అమ్మ అమూల్య, ఏంటి శ్రీవల్లి కొట్టడమేంటి? శ్రీవల్లి ఏం తప్పు చేసింది అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, నాన్న, ఆ విశ్వగాన్ని ప్రేమించడానికి కారణం ఈ శ్రీవల్లినే. ఉన్నది లేనిది చెప్పి విశ్వాని నన్ను కలపాలని చూసింది, మా ఇద్దరికి పెళ్లి చెయ్యాలని చూసింది అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజుకి వేదవతికి చాలా కోపంతో వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతారు. ఇక దాంతో రామరాజు, శ్రీవల్లి నిజం చెప్పు, అమూల్య చెప్పేది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి, మావయ్య అదేమీ కాదు, ఇదంతా అబద్ధం, కావాలనే ప్రేమ నర్మద నన్ను ఇరికించాలని అమూల్యతో ఇలా అనిపిస్తున్నారు అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న అమూల్యకి, వదిన ఇంకొకసారి అబద్ధం చెప్పావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వే కదా విశ్వ నిన్ను చూస్తున్నాడు, ఈ రెండు కుటుంబాలని కలపడం కోసం నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నాడని నువ్వే చెప్పి విశ్వ దగ్గరికి పంపించావు. మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న చందు, నాన్న ఒక్క నిమిషం కూడా ఇక శ్రీవల్లి ఈ ఇంట్లో ఉండకూడదు. ఈ ఇంటి ఆడపడిచైన అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని శ్రీవల్లి చూసింది. ఇక శ్రీవల్లిని ఎప్పటికీ క్షమించకూడదు అని చెప్పి ఇక చందు వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భాగ్యం ఇంటికి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన భాగ్యం, ఏంటమ్మా ఇంత రాత్రి వేళ ఇంటికి వచ్చావు, అల్లుడు గారేరి అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, ఇంకెక్కడల్లుడమ్మా, మన గురించి నిజం తెలిసిపోయింది. ఇక మావయ్య బావ నన్ను ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. ఆ విశ్వ నిజ స్వరూపం ప్రేమ బయట పెట్టింది, దాంతో నన్ను బయటికి గెంటేశారు. ఇక ఆ ఇంటితో నాకు సంబంధం తెగిపోయింది. ఇక నన్ను ఎప్పటికీ నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడు అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అమూల్య మాత్రం ప్రేమ దగ్గరికి వచ్చి, వదిన నేను తప్పు చేశానని అందరి ముందు నిరూపించావు, కానీ విశ్వ గురించి అసలు నిజం తెలుసుకొని నాకు కళ్ళు తెరిపించావు వదిన, ఇక నీ రుణం జన్మలో తీర్చుకోలేను అని చెప్పి అమూల్య ప్రేమని అంటూ ఉంటుంది. ఇక రామరాజు వేదవతి కూడా, అమ్మ ప్రేమ, నిన్ను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి రామరాజు వేదవతి అంటూ ఉంటారు. ఇక విశ్వ నిజస్వరూపం తెలిసిపోవడంతో విశ్వ చాలా కంగారు పడుతూ, అత్త అసలు అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాను, కానీ ప్రేమ మాత్రం ఆ ప్లాన్ మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు అమూల్య నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, ఎలా అత్త అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఒరేయ్ ఎలాగైనా ఆ అమూల్యాన్ని కిడ్నాప్ చేసైనా సరే నువ్వు మాత్రం అమూల్య మెడలో తాళి కట్టి ఆ రామరాజు గారిని తల దించుకునేలా చెయ్యాలిరా, లేకపోతే ఆ రామరాజుగాడి ముందు మనం ఓడిపోయినట్టు అవుతుంది అని భద్రావతి అంటుంది. అప్పుడు విశ్వ, సరే అత్త, ఎలాగైనా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటాడు. ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి, ఒరేయ్ ఏంట్రా
ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటే అక్కడ ఉన్నది నీ చెల్లెలు కూతురు. నీ చెల్లెలు కూతురు జీవితం నాశనం చెయ్యాలంటావా? అలా అయితే నీ చెల్లెలు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, అమ్మ, నా చెల్లెలు ఎప్పుడో చనిపోయింది. అది ఆ పనివాడితో లేచిపోయినప్పుడే గుండె పగిలి నా తండ్రి చనిపోయాడు. ఆ రోజే నా చెల్లెలు చనిపోయిందని నేను నిర్ణయించుకున్నాను. అది నాకు చెల్లెలేంటి అని భద్రావతి అనగానే అప్పుడు శారదాంబ, చూడు భద్రావతి, అలా చేస్తే నీ ఆ అమూల్య కూడా నీ కూతురు లాంటిదే కదే, పాపం తగులుతుంది. అయినా నీకేం తెలిసే పిల్లల బాధ? నీకు పిల్లలు ఉంటే కదా అలా బాధేంటో నీకు తెలిసేది అని శారదాంబ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడావు? నాకు పిల్లలు లేరనా? చూడు, నేను మేనకోడల్ని నా కూతురులా చూసుకున్నాను, విశ్వగాన్ని నా కొడుకులా చూసుకున్నాను, వాళ్ళే నా పిల్లలు అనుకున్నాను. కానీ నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అని భద్రావతి అంటుంది. అప్పుడు శారదాంబ మాట్లాడకుండా, ఎలా ఉంటావే? చూడు, తల్లి ప్రేమేంటో నీకు తెలియదు. అందుకే ఒక తల్లి కూతురైన అమూల్యాని నువ్వు బాధ పెట్టాలని చూస్తున్నావు అని చెప్పి శారదాంబ అనగానే అప్పుడు విశ్వ, చూడత్తా, నానమ్మ మాటలు ఏమీ పట్టించుకోకు. ఎలాగైనా అమూల్యాన్ని కిడ్నాప్ చేసి అమూల్య మెడలో తాళి కడతాను అని విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న శారదాంబ మాత్రం, ఎలాగైనా ఈ విషయం రామరాజు వేదవతికి చెప్పాలి, లేకపోతే ఆ విశ్వగాడు అన్నంత పని చేస్తాడు అని చెప్పి వెంటనే శారదాంబ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే భద్రావతి కుటుంబం మొత్తం నిద్రపోతూ ఉంటారు. శారదాంబ మెల్లగా డోర్ తెరిచి రామరాజు ఇంట్లోకి వస్తుంది. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. అత్తయ్య, మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడికి రావడం ఏంటి అనగానే అప్పుడు శారదాంబ, చూడు బాబు, ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పడానికి వచ్చాను అని శారదాంబ అనగానే అప్పుడు వేదవతి, ఏంటమ్మా, ఏంటి ఆ ముఖ్యమైన విషయం అనేసరికి ఇక శారదాంబ, చూడమ్మా, ఆ విశ్వగాడు అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. అంతేకాదు, మీరు అమూల్యకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ ఆ విశ్వ అమూల్యాన్ని కిడ్నాప్ చేసి ఎలాగైనా అమూల్య మెడలో తాళి కట్టాలనుకుంటున్నాడు. అందుకే ఈ విషయం మీతో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అయినా ఇప్పుడు భద్రావతి, విశ్వ చూస్తే నన్ను ఊరుకోరు, వెళ్తున్నాను అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా విశ్వ నిజస్వరూపం తెలుసుకొని విశ్వ భద్రావతి చెంప పగలగొట్టిన రామరాజు షాక్లో అమూల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.